స్టార్ట్ మామ్నాడ్ డిస్టిక్ మహమ్మదాబాద్ మండలం. మేము గత తాత ముత్తాతల నుంచి ఊర్లలో విఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాము. కొన్ని రోజుల తర్వాత నిర్వహించిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాకు ఇచ్చిన హామీల ప్రకారము మాకు జీతాలు పెంచుకొని మేము ధర్నా చేసినాము. ధర్నా చేయడంతో 81 జీవో తెచ్చి మమ్మల్ని ఎక్కడెక్కడో చేసి జీతాలు లేకుండా నానా తిప్పలు పెడుతుండ్రు. మా బతుకులు రోడ్ల మీద పడ్డాయి. మేము బతకలేకపోతున్నాము జీతాలు లేక. ఇప్పుడు వచ్చిన గత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 55 నుంచి 61 మధ్యలో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పటి వరకు 250 మంది ఎలాంటి ఐడియా లేకుండా, జీతాలు లేకుండా రిటైర్మెంట్ అయ్యారు. వాళ్ళని చూసి ఇప్పుడన్నా మమ్మల్ని సానుకూలంగా మాకు జీతాలు చేసి మమ్మల్ని ఆదుకోవమని కోరుకుంటూ, గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని మీరన్నా మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మా బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి, జీతాలు లేవు. ఇప్పుడు కూడా ఆఫీసులలో విధులు నిర్వహిస్తున్నాము, జీతాలు లేవు మాకు. 55 నుంచి 61 వాళ్ళు చాలా ఘోరం పరిస్థితి ఉంది. జీతాలు లేక ఆగమాగం అయ్యి ఎక్కడెక్కడో ఐడియా లేకుండా, జీతాలు లేకుండా రిటైర్మెంట్ అయిపోయింది. ఇప్పటి వరకు చాలా అన్యాయం ఉంది. ఈ ప్రభుత్వం అన్న ఆదుకొని 55 నుంచి 61 వాళ్ళ వారసులకు ఇచ్చి జీతాలు చేయరని మా ఒక మనవి.